స్వాగతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 6వ స్కందం 15వ అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నాము. సో ఇందులో నారదముని, అంగిరముని ఇప్పుడు అక్కడ చేరుకున్నారు. మనం చూసాము నిన్న. సో చిత్రకేతు మహారాజు తన కొడుకు చనిపోయాడనేసి ఆయన, రాణి ఇద్దరు కూడా ఎంతో విలపిస్తున్నారు. ఆ సమయంలో అంగిరముని ఇంకా నారదముని అక్కడ చేరుకుంటారు. సో మరి వాళ్ళు ఏమి ఉపదేశించారు, ఏం చేశారు అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఊచతుర్మృతకోపాంతే పతితం మృతకోపమం శోకాభిభూతం రాజానం బోధయంతు సదుక్తిభిః. సో దీని అనువాదం ఏంటంటే, సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, ఎప్పుడైతే ఇలా చిత్రకేతు మహారాజు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడో, తన యొక్క పుత్రుడి యొక్క మృతదేహం పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు, అప్పుడు నారదముని, అంగిరముని ఇద్దరు కూడా ఆయనకి ఆధ్యాత్మిక విషయాల్లో ఉపదేశించారు. సో మరి ఏమి బోధించారు? ఆధ్యాత్మిక విషయాలు బోధయంతౌ సదుక్తిభిః. సో ఏవైతే సత్ అంటే సత్ అనే అసలైన విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని బోధించారంట. ఎప్పుడైతే శోకంలో మునిగి ఉన్నాడో చిత్రకేతు మహారాజు, శోకాభిభూతం రాజానం, సో శోకంలో మునిగి ఉన్న రాజుకి వాళ్ళు బోధించారనమాట. ఏం బోధించారో చూద్దామంట. కోయం స్యాత్ తవ రాజేంద్ర భవాన్ యం అనుశోచతి త్వం చాస్య కథమః సృష్టౌ పురేదాని మతః పరం. ఓ రాజా, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట, నారదముని, ఇంగిరముని వీళ్ళకి ఏమని చెప్తున్నారు చిత్రకేతుకి, ఓ రాజా, ఈ చనిపోయిన మృతదేహానికి దేని చూసైతే నువ్వు ఏడుస్తున్నావో, ఇంకా నీకు ఏంటి సంబంధం? నువ్వు అనొచ్చు, ఆయన నా కొడుకు, నేను ఆయన తండ్రిని అని. కానీ సంబంధం ముందు ఉండేదా? అసలు ఇప్పుడు ఉందా ఆ సంబంధం? ఇంకా భవిష్యత్తులో ఉంటుందా ఈ సంబంధం? సో ఈ విధంగా ఉపదేశాలు స్టార్ట్ చేశారనమాట నారదముని ఇంకా అంగిరముని. సో ఈ విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు. ఆత్మ ఇంకా శరీరం అనేది రెండు వేరు వేరు. ఆత్మ కర్మానుసారంగా విభిన్న శరీరాల్ని ధరిస్తుంది. అప్పుడు ప్రతి శరీరంలో కూడా రకరకాల
సంబంధాలను ఏర్పరచుకుంటుంది. ప్రతి శరీరంలో కూడా తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, ఇంకా పరివార సభ్యుల్ని, సమాజాన్ని అలా ఒక గుర్తింపు పొందుతుంది దానికి, ఆ యొక్క ఆత్మకి. అలాగే ఈ సమాజానికి చెంది ఉన్నాను, ఈ దేశానికి చెంది ఉన్నాను. కానీ ఇవన్నీ, ఈ గుర్తింపు అంతా కూడా ముగిసిపోతుంది ఎప్పుడు అంటే మృత్యు సమయంలో. సో అందుకనే ఈ యొక్క సంబంధాలన్నీ కూడా భౌతిక స్తరంలో, శారీరక స్తరంలో ఉండే సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇవి శాశ్వతమైన సంబంధాలు కాదు. ఇవి ముందు కూడా లేవు, ఇప్పుడు కూడా ఉండవు, తర్వాత భవిష్యత్తులో కూడా ఉండవు చనిపోయిన తర్వాత. సో అందుకనే ఇవన్నిటిని కూడా ఒక విధంగా మోహమాయ అని అంటారు, భ్రమ అని అంటారు. ఎందుకంటే ఇవి శాశ్వతమైనవి కావు కనుక. యథా ప్రయాంతి సంయాంతి స్రోతో వేగేన బాలుకాః సంయుజ్యంతే వియుజ్యంతే తథా కాలేన దేహినః. ఓ రాజా, ఒక్కొక్కసారి ఎలాగైతే ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో ఒక్కొక్క కణం ఉంటాయి, ఇసుక కణాలన్నీ కూడా ఒక్కొక్కసారి దగ్గరకు వస్తాయి. ఎలా అంటే ఈ యొక్క సముద్రం యొక్క అలల ప్రభావంతో అప్పుడప్పుడు మళ్ళీ ఆ అలల యొక్క ప్రభావంలోనే ఇసుక రేణువులు, కణాలు అవి మళ్ళీ సపరేట్ కూడా అయిపోతాయి. అలాగే మనం ఒక్కొక్క శరీరము ధరించినప్పుడు ఇంకా కొంతమందితో దగ్గరకు వస్తాము, ఇంకా కొంతమంది జీవాత్మలతో మనము దగ్గర సంబంధంలో ఉంటాము. మళ్ళీ కాల ప్రభావంలో మళ్ళీ సపరేట్ అయిపోతాం, విడిపోతాము. సో కాలం యొక్క ప్రభావం ద్వారా కొంత సమయం కలిసి ఉంటాము, తర్వాత అంటే పుట్టిన తర్వాత చచ్చేంత వరకు కలిసి ఉంటాము కొంతమందితో. కానీ ఆ సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి ఇప్పుడు మృత్యు అయిపోయినప్పుడు. ఇదంతా కాల ప్రభావం ద్వారా జరుగుతుంది. తథా కాలేన దేహినః అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే అవునా. సో ఇదంతా మనం భగవద్గీతలో ఈ సిద్ధాంతం, ఆత్మ యొక్క తత్వాన్ని చదువుకుంటాం. మనం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం చరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. సో ఈ యొక్క ఆత్మ దేహాన్ని ధరిస్తుంది, ధరించిన తర్వాత చిన్న శరీరాన్ని ధరించి ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకుంటుంది. దాని తర్వాత పెద్దగా అవుతుంది శరీరం, మెల్లిమెల్లిగా కౌమార అవస్థకు చేరుకుంటుంది ఒక చిన్న పిల్లవాడిలాగా. తర్వాత యౌవన అవస్థకు చేరుకుంటుంది శరీరం. తర్వాత శరీరం పెద్దగా అయ్యి వృద్ధాప్యాన్ని చేరుకుంటుంది. తర్వాత శరీరం పనికి రాకుండా పోయినప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. సో ఇలా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది ఆత్మ. ఎలాగైతే మనం ఈ డ్రెస్ని మారుస్తుంటామో, డ్రెస్ని చేంజ్ చేసినట్టు శరీరాన్ని చేంజ్ చేస్తుంది ఆత్మ. సో అందుకనే ఎవరైతే ఇలా శరీరం ఈ మార్పును చూసి భ్రమితులెవరో, దిగ్భ్రాంతికి గురవరో, విలపించరో వాళ్ళు అసలైన ధీరులు అని ఇక్కడ శ్లోకంలో భగవద్గీతలో చెప్తున్నారు. అందుకనే ఇది ఫస్ట్ బోధన అన్నమాట అర్జునుడికి కృష్ణుడు ఇచ్చింది. సో చాలా మంది విలపించేది ఈ యొక్క ప్రపంచంలో ముఖ్యంగా దీని గురించే కదా. ఎప్పుడైతే ప్రాణాలు వెళ్ళిపోతాయో మన దగ్గర వాళ్ళవి, అప్పుడు అన్నిటికన్నా ఎక్కువ దుఃఖం మనకు కలుగుతుంది. సో ఆ భౌతిక స్వరంలో చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొక భౌతిక ప్రక్రియ. పుట్టడం, చావడం. ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ చావక తప్పదు, ఒకరోజు చావాల్సిందే కాల ప్రభావంలో. సో మనం ఇప్పుడు ఒక పరివారంగా జీవిస్తున్నాము, కానీ కొంతకాలం తర్వాత చనిపోతాం. సో ఈ భౌతిక దేహం ద్వారా ఏర్పడే సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావు. అందుకే మన సంబంధం అంతా కూడా కృష్ణుడితో ఉండాలి, ఇంకా కృష్ణుడి యొక్క భక్తులతో ఆధ్యాత్మిక స్థలంలో ఏర్పరచుకోవాలన్నమాట. ఈ సంబంధాలు శాశ్వతమైనవి. ఈ సంబంధాలు ఆధ్యాత్మిక స్థలంలో ఉన్న సంబంధాలన్నీ శాశ్వతం. ఎందుకంటే కృష్ణుడు శాశ్వతం, ప్రతి ఒక్క జీవాత్మ శాశ్వతం. మనం శాశ్వతంగా ఆ స్థలంలో, ఆధ్యాత్మిక స్థలంలో ఏర్పరచుకుంటే సంబంధాలన్నీ కూడా సో అవి శాశ్వతంగా ఉంటాయి. సో కృష్ణుడితో మనకున్న సంబంధం శాశ్వతమైనదన్నమాట. సో అందుకనే మనము ఆ సంబంధం అర్థం చేసుకొని ఆ సంబంధానుగుణంగా ఓకే నేను కృష్ణుడి యొక్క దాసుని, సో నేను కృష్ణుడికి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి అని భక్తి చేసుకుంటే అది శాశ్వతం. అది శాశ్వతంగా చేసుకోవచ్చు మనం ఈ జన్మ, తర్వాత జన్మ, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళి. ఈ విధంగా అదే అసలైన సంబంధం అన్నమాట. సో
ఇక్కడ అందుకనే ఫస్ట్ చెప్తున్నారన్నమాట, అనవసరంగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చచ్చిపోయిన దేహాన్ని పట్టుకొని. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధం ఏం లేదు. ఇక్కడ చిత్రకేతు మహారాజు మామూలుగా ఒక భౌతిక స్థలంలోనే ఆయన సంబంధంతో ఆయన ఏడుస్తున్నాడు, విలిపిస్తున్నాడు. అందుకని ఇక్కడ నారదముని చిత్రకేతు మహారాజు వాళ్ళకి సూచిస్తున్నారనమాట. ఈ యొక్క చిత్రకేతు మహారాజుకి నారదముని అంగిరముని ఇలా విలిపించడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు నీకు డెడ్ బాడీతో ఈ మృతదేహంతో నీకేం సంబంధం లేదు. యాక్చువల్లీ ముందు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు, తర్వాత లేదు. మరి ఎవరితో ఉండే సంబంధం అంటే ఆత్మతో. యాక్చువల్లీ ఆ విషయాన్ని గుర్తించలేదు. అందుకే నువ్వు ఏడుస్తున్నావు, చచ్చిపోయాడు మా కొడుకుని. కానీ యాక్చువల్లీ చనిపోలేదు అతను. ఆత్మ ఎప్పుడు చనిపోదు, ఆత్మకి ఇప్పుడు మృత్యు లేదు. సో ఎందుకు ఏడవడం? సో నువ్వు ఏడవాల్సింది ఎప్పుడు అంటే రెండు విధాలుగా. ఒకటి, అయ్యో అతను భక్తుడు అవ్వలేదే, నేను అతన్ని భక్తుడిగా మార్చకముందే అతను వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, అతని జీవితం వృధా అయిపోయింది, అలా ఏడవచ్చు ఏడిసేది ఉంటే. లేకపోతే ఆధ్యాత్మిక స్థలంలో ఇప్పుడు ఆయన భక్తుడు, నేను భక్తుడిని కాబట్టి ఒక భక్తుడి యొక్క సాంగత్యం నేను కోల్పోయాను అని బాధపడ్డాను. అందుకే ఎప్పుడైనా గురువు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు శిష్యులందరూ కూడా ఏడుస్తారు. ఎందుకంటే గురువు యొక్క సాంగత్యం ఇప్పుడు మనకి ప్రత్యక్ష రూపంలో లేదు అని, ఈ భూమి మీద వాపు రూపంలో. అలా ఎవరైనా దగ్గరగా మనకి అలా భక్తులు ఎవరైనా కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతే, చనిపోతే, సో మనం అప్పుడు బాధపడతాం, ఏడుస్తాం. ఎందుకంటే మనకు ఆ భక్తులు, మంచి భక్తుల యొక్క సాంగత్యం మనం కోల్పోతున్నాము అని బాధపడతాం అంతే. కానీ ఇలా చచ్చిపోయాడు అనేసి బాధపడకూడదు, ఎందుకంటే ఆత్మ ఎప్పుడు చచ్చిపోదు. అదే విషయాన్ని ఇక్కడ ఇప్పుడు చాలా చక్కగా ఆ నారదముని అంగిరముని చిత్రకేతు మహారాజుకి చెప్తారనమాట. యథా దానాసు వై దానా భవంతి న భవంతి చ ఏవం భూతాని భూతేషు చోదితానీశ మాయయా. ఎప్పుడైతే బీజాలు భూమిలో నాటుతామో అవి ఒక్కొక్కసారి పెరుగుతాయి, అంటే పౌద అదే మన చిన్న మొలకలు ఎత్తుతాయి, ఒక్కొక్కసారి అవి మొలకెత్తవు. సమ్ టైమ్స్ ద గ్రౌండ్ ఈజ్ నాట్ ఫర్టైల్. ఒక్కొక్కసారి ఈ యొక్క భూమి అనేది దాంట్లో ఫర్టిలిటీ లేదు, అంటే ఆ శక్తి లేదన్నమాట. లేకపోతే ఒక్కొక్కసారి మనము పెట్టిన బీజాలు ఏవైతే సీడ్స్ మనం పెట్టామో ఆ సీడ్సే శక్తి లేదన్నమాట, దాని నుంచి ఒక చెట్టు కానీ ఒక కొమ్మ కానీ అది ఒక మొలక రావడానికి. అలాగే ఒక్కొక్కసారి తండ్రి ఈ భగవంతుడి యొక్క శక్తి ద్వారా, కృప ద్వారా అతను ఒక సంతానాన్ని కనగలుగుతాడు. కానీ ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా కానీ సంతానం కలగరు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇలా ఈ యొక్క సంతానం కోల్పోవడం పట్ల మనము దుఃఖించకూడదు, శోకించకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క నియంత్రణలో జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ చిత్రకేతు మహారాజుకి అసలు ఒక కొడుకు పుట్టవలసిన యాక్చువల్లీ ఆయన భాగ్యంలో లేదు. అందుకే ఆయన ఎంతో వేలాది మంది రాణుల్ని వివాహం చేసుకున్నా కానీ, లక్షలాది మంది రాణుల్ని, ఆయనకు పుత్ర సంతానం కరగలేదు. అందుకని అంగీర ఋషి వచ్చి చూశాడు రాజుని. అప్పుడు రాజు అడిగాడు, నాకు ఒక్క పుత్రుడు అన్న సంతానం కావాలి అని. సరే అనేసి ఇప్పుడు అంగీరముని యొక్క కృప ద్వారా ఇంకా ఈ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అంగిరం రిషి ఎ చైల్డ్ వాజ్ సెంట్ బై ద గ్రేస్ ఆఫ్ మాయా. సో ఈ యొక్క అంగిరముని కృప ద్వారా మాయా దేవి ఒక పుత్రుడిని పంపించిందనమాట. కానీ ఈ పుత్రుడు చాలా రోజులు బతికేవాడు కాదు. అందుకని ముందే అంగిరముని చెప్పేశాడు,
ఈ హర్ష శోక, నీకు ఈ హర్షాన్ని ఆనందాన్ని కలుగు చేస్తాడు ఇప్పుడు పుత్రుడు, తర్వాత ఆయన దుఃఖాన్ని కూడా కలిగేస్తాడు. ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయాడు చిత్రకేతు మహారాజు. సో అందుకనే ఇప్పుడు భగవంతుడి యొక్క కృప లేకుంటే, అనుగ్రహం లేకుంటే అలా ఒక సంతానం కలగదు. ఎలాగైతే ఒక బీజంలో ఆ శక్తి లేదు ఇంకో బీజాన్ని సృష్టించే, అలాగే ఒక వ్యక్తి కూడా భగవంతుడి కృప లేకుంటే సంతానాన్ని ఉత్పన్నం చేయలేడు. ఒక్కొక్కసారి సంతానాన్ని ఉత్పన్నం చేసే శక్తి లేకున్నా కానీ అటువంటి తల్లిదండ్రులకు కూడా సంతానం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి సంతానం చేసే శక్తి ఉన్నా కానీ అటువంటి తల్లిదండ్రులకి సంతానం కలగదు. సో ఒక్కొక్కసారి వద్దనుకున్నా కానీ రకరకాలుగా నిరోధించే అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ సంతానం కలుగుతుంది. అందుకని అప్పుడప్పుడు అలా వద్దనుకొని కూడా గర్భవతి అయిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు అటువంటి శిశువుని గర్భంలోనే చంపేస్తారు కూడా. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఇవాళ రేపు ఈ కలియుగంలో. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు, సంతానం కలగకుండానే మేము ఇంద్రియ తృప్తి భోగించడం చేద్దామని. కానీ అప్పుడప్పుడు అవి ఫెయిల్ అవుతున్నాయి. అయినా కానీ గర్భం అవుతుంది, స్త్రీ గర్భవతి అవుతుంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆ శిశువుని వద్దనుకున్నారు కాబట్టి చంపేస్తారు గర్భంలోని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భగవంతుడి అనుగ్రహం అనేది కూడా ఒకటి ఉందన్నమాట. మనం అనుకున్నంత మాత్రాన సంతానం కలగదు, లేకపోతే మనం వద్దనుకున్నంత మాత్రాన సంతానం కలగకుండా కూడా ఉండదు. మనం ప్రయత్నించిన అది భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, భగవంతుడి ఇచ్చానుసారంగా జరుగుతుందనేసి. సో అందుకనే భగవంతుడి ఇచ్చానుసారంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే ఆయన నియంత్రణలోనే జన్మ అనేది జరిగింది ఒక శిశువుది, ఒక బిడ్డది. అలాగే ఆయన అనుగ్రహం ద్వారానే, ఆయన నియంత్రణలోనే, ఆయన దక్షతలోనే ఇప్పుడు మృత్యు కూడా జరిగింది. సో జన్మ మృత్యు అన్నీ కూడా భగవంతుడి యొక్క దక్షతలోనే, నియంత్రణలోనే, ఆయన అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన మనకేం కంట్రోల్ లేదు. అందుకనే మనము దీని గురించి బాధపడకూడదు. ఇవంతా భగవంతుడి ఇచ్చానుసారంగా జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే మనము దీస్ ఆర్ ఆల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సుప్రీం లార్డ్ అకార్డింగ్ టు అవర్ డిజైర్స్ అండ్ స్పెల్ ఆఫ్. సో మనం ఏవేవో కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఈ మాయ ద్వారా మనకి ఇవన్నీ కోరికలు తీరుస్తున్నాడు. అందుకనే మనము ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము వేరే ఏమి కోరుకోకూడదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని భగవంతుడి అనుగ్రహంతోనే జరుగుతాయి. అది భగవంతుడే అన్ని మనకు అనుగ్రహిస్తాడు ఏం కావాలో. సో అన్ని భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది కూడా భౌతికంగా కోరుకోకూడదు. భక్తి రసామృతంలో రాశారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకుల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమా. సో అందుకనే ఇక్కడ ఈ యొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది అనమాట. భక్తి రసామృతంలో మనం ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు ఆయనకు అనుకూలంగా మనము కృష్ణానుశీలనం, ఆయనకు అనుకూలంగా మనం ఉత్తమ భక్తి అంటే ఆయనకు అనుకూలంగా భక్తి చేసుకోవాలి. అంటే కృష్ణుడికి ఏం కావాలో అది మనం చేయాలి. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం చెప్పాడో అది మనం చేయాలి. అదే మనం అనుశీలించాలి. ఆయన ఏం మనకి ఆదేశాలు ఇచ్చాడో వాటిని మనం పాటించాలి. ఏమాత్రం లాభాన్ని కానీ, ఏమాత్రం భౌతిక లాభాలని కానీ, ఎటువంటి ఫలాల్ని కానీ, లేకపోతే ఎటువంటి జ్ఞానాన్ని కానీ ఆశించి చేయకూడదు కార్యాలని. అదే శుద్ధ భక్తి అంటే. వేరే ఏ అభిలాష ఉండకూడదు, ఒకటే అభిలాష, భగవంతుడికి ఏం కావాలి అది నేను చేస్తాను, నాకేం కావాలో అది చేసేసి అది భగవంతుడికి నేను భక్తి చేసుకుంటా అంటే సరిపోదు. భగవంతుడు మనకి ఏం కావాలి, భగవంతుడికి ఏం కావాలి, ఏం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు, అది ఆయన ద్వారా, ఆయన ప్రతినిధుల ద్వారా అది మనం తెలుసుకొని వాళ్ళని సంతృప్తి పరిస్తే. అందుకే మనం గురువు కృష్ణ
గురువుని సంతృప్తిపరిచి తద్వారా కృష్ణుని సంతృప్తిపరచవచ్చు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు. తద్వారా మనం భగవంతుడిని సంతృప్తిపరిస్తే అది శుద్ధ భక్తి అనమాట. సో అందుకని మనము మన ఇష్టం వచ్చినట్టు ప్లాన్లు క్రియేట్ చేసుకుంటే, ప్రభుపాల్ గారు రాస్తున్నారు, వి షుడ్ నాట్ క్రియేట్ ప్లాన్స్ దట్ విల్ అల్టిమేట్లీ మేక్ అస్ ఫ్రస్ట్రేటెడ్. సో మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం, ఇలా చేస్తాను అలా చేస్తాను, భక్తి ప్రచారం లేదా సేవ. సో మన స్టైల్లో మనం ఏదో ప్లాన్స్ చేసేసుకొని దాని భగవంతుడి యొక్క అనుగ్రహం కానీ, భగవంతుడి ప్రతినిధి యొక్క అనుగ్రహం కానీ, అనుమతి కానీ లేకపోతే, అది వాళ్ళకి ఇష్టానికి కానీ వాళ్ళ ఇచ్చకి కానీ విరుద్ధంగా ఉంటే, సో మనకి చాలాసార్లు ఏమవుతుందంటే అవి వి షుడ్ నాట్ క్రియేట్. ఎందుకంటే అవి ఫైనల్గా ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తాయి. ఎందుకంటే అది భగవంతుడికి ఇష్టం లేదనుకోండి ఆ విధంగా మీరు చేయడం, కానీ మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు అలా భక్తి చేస్తున్నారు అనుకోండి. సో అందుకనే మనం భక్తి అనేది ఎవరి గైడెన్స్లో చేయాలన్నమాట. ఎవరైనా ఒక మంచి ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు ఎవరైతే పరంపరలో వస్తున్నారో వారి యొక్క గైడెన్స్లో మనం భక్తిని అనుసరించాలి. అప్పుడు మనం చాలా సేఫ్ అన్నమాట. సో లేకపోతే చాలా రిస్కీ అనమాట. ఇలా మనం ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టు భక్తి చేసుకుంటూ ఉంటే అప్పుడు మరి ఫ్రస్ట్రేషన్ అనేది కలుగుతుంది అనమాట ఫైనల్గా. ఎందుకంటే అది మనం ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటున్నాం, అది అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ వస్తుంది అప్పుడు. ఎందుకంటే అన్నీ కూడా భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మీరు ఏదో ప్లాన్ చేసుకున్నారు, కానీ అది అనుగ్రహించాలి కదా. భగవంతుడు అనుగ్రహించినప్పుడు అది జరుగుతుంది, ఆయన అనుగ్రహించకుంటే అది జరగదు, అవునా? సో అది ఆయన అనుగ్రహించకుంటే అది జరగదు. కాబట్టి ఆయనకి ఇష్టం లేకుంటే అది అనుగ్రహించడు. సో అది నీకు జరగదు కాబట్టి ఫెయిల్ అవుతాయి, ఫ్రస్ట్రేట్ అవుతాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి మీరు చేసే ఈ యొక్క సంతృప్తి లేదు. కాబట్టి మనము చాలా మనకి సేఫ్ ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక గురువులు యొక్క నిర్దేశానుసారంగా మనము కార్యాలను చేస్తే బాగుంటుందన్నమాట. అందులో మనకేంటంటే ఒకవేళ రిజల్ట్ రాకున్నా పర్వాలేదు, మనం అనుకోవచ్చు, సరే చూడండి ప్రభుజీ గురువుగారు చెప్పారు నేను చేశాను కానీ రిజల్ట్ రాలేదు చూడు. కానీ ఇప్పుడు గురువు అలా చెప్పినా మీరు చేసినా అది రిజల్ట్ రాకపోయినా అక్కడ గురువు సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే ఓకే మీరు ప్రయత్నించారు, మీరు గురువుకి చెప్పొచ్చు నేను ప్రయత్నించాను కానీ మీరు చెప్పారు చేయమని, కానీ నేను చేశాను ప్రయత్నించాను అది ఫలితం రాలేదు. మరి అప్పుడు గురువు మీకు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. లేకపోతే అది ఫలితం రాకపోయినా కానీ గురువు సంతృప్తి చెందుతారు. గురువు సంతృప్తి చెందారనుకోండి, మీకు ఫలితం వచ్చినా ఫలితం రాకపోయినా సంబంధం లేదు మనకి. గురు సంతృప్తి అయితే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. సో సక్సెస్ అనేది ఆ రిజల్ట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ గురు అండ్ కృష్ణ. ఇది అసలైన రిజల్ట్. మనము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా గెలిచామా ఓడిపోయామా అనేది తద్వారా వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం గెలిచిన గురువు సంతృప్తి చెందలేదు అనుకోండి, మనం భౌతికంగా ఏదో సాధించినా దాని ద్వారా గురువు సంతృప్తి చెందలేదు అనుకోండి, మీరు యాక్చువల్లీ ఫెయిల్యూర్ అనమాట. మీరు యాక్చువల్లీ ఓడిపోయారు అనమాట. గెలిచినా ఓడిపోయారు. అదే మనం మొత్తం ఈ వృత్రాసురుడు యొక్క వృత్తాంతం నుంచి నేర్చుకున్నది, అవునా? వృత్రాసురుడు చచ్చిపోయినా గెలిచాడు. ఎందుకు? భగవంతుడిని మెప్పించగలిగాడు, భగవంతుడిని సంతృప్తిపరచగలిగాడు, భగవంతుడి శుద్ధ భక్తి చేసుకోగలిగాడు. సో ఋతు మహారాజు కూడా అంతే కదా. ఆయన 100వ అశ్వమేధ యజ్ఞం సక్సెస్ఫుల్ అవ్వలేదు అది, కానీ భగవంతుడు సంతృప్తి చెందాడు. ఎందుకంటే నా గురువుల యొక్క ఆదేశాన్ని అనుసరించి విరమించుకున్నాడు. సరే నా గురువు చెప్తున్నారు, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇది చేయొద్దు అనేసి నేను చేయను, ఓకే ఫైన్, 100 సక్సెస్ఫుల్ అవ్వదు. ఆయన మామూలుగా యజ్ఞం సక్సెస్ఫుల్ అయితేనే భగవంతుడు వచ్చేస్తాడు అనమాట, అక్కడ ప్రత్యక్షమవుతాడు యజ్ఞంలో. కానీ విష్ణువు వచ్చేసాడు, ఆయన యజ్ఞం చేయకున్నా కానీ సంతృప్తి చెందానని వచ్చి మరి చెప్పాడు, నీ పట్ల నేను ఎంతో సంతృప్తి చెందానని వ్యక్తం చేశాడు ఓపెన్గా విష్ణు. సో అందుకనే భక్తి అనేది నేనేం సాధించాను, నేనేం పెద్ద పని చేశాను, నేను ఎంత గొప్ప వాడిని అని ప్రూవ్ చేసుకోవడం కాదనమాట. నాకు ఎంత కెపాసిటీ ఉంది, నేను ఎంత గొప్ప ఉంది, నాకు ఎంత టాలెంట్ ఉంది, నాకు ఎంత తెలివితేటలున్నాయి, ఇది ప్రూవ్ చేసుకోవడమో, లేకపోతే అలా భౌతికంగా ఏదో గొప్పగా సాధించడమో, అలా పూజ, లాభ, ప్రతిష్ట, పేరు, ప్రఖ్యాతలు, పదవి, డబ్బు, ధనము, ఇలాంటి ఫాలోవర్సు, ఫాలోయింగు, ఇదంతా కూడా భక్తి కాదనమాట. అదంతా భక్తి ఎప్పుడవుతుందంటే దాని ద్వారా మీ గురువు సంతృప్తి చెందితే, అది మీ గురువుకి ఆదేశానుసారంగా మీరు చేస్తే, అలా అనమాట. అందుకనే ఒకవేళ మీరు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అనేది దాంతో సంబంధం లేదు. మీరు చేసిన కార్యం ద్వారా భగవంతుడు గురువు సంతృప్తి చెందితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో అందుకనే మీరు
ఆ అథారిటీ, ఆ గురువు ఎవరైతే మీకు గైడెన్స్ ఇస్తున్నారో, అందుకే గైడెన్స్‌లో చేయాలన్నమాట. అంటే ఎవరో మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఇలా చేయండి భక్తి, ఇలా చేయండి సేవ అని. సో, ఆ గైడెన్స్‌లో చేస్తే మీకు సేఫ్ అనమాట. అలా గైడెన్స్‌లో చేయకుండా మనంతట మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అది రిస్క్. గ్యారంటీ ఏముంది? అది ఎవరు అసలు భగవంతుడు సంతృప్తి చెందిందా లేదా మీకెలా తెలుస్తుంది? సో, ఎప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. ఎప్పుడు అర్థం కాకుండా ఉంటారనమాట. నేను చేస్తున్నానా? కరెక్టేనా? కాదా? ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో జీవిస్తూ ఉంటారు చాలామంది. సో, అందుకే మనకేంటంటే ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, అందుకే ఇస్కాన్‌లో ఏంటంటే మనకి స్ట్రక్చర్ ఉంది. ఇస్కాన్‌లో మనకి గురువులున్నారు. అథారిటీ ఉన్నారు. లోకల్ టెంపుల్ అథారిటీ ఉంటారు. లేకపోతే గురువులుంటారు. ఆధ్యాత్మిక గురువులు. సో, వాళ్ళ డైరెక్షన్‌లో మనం సేవ చేసుకోవచ్చనమాట. భక్తి చేసుకోవచ్చు. 5వ నంబర్ శ్లోకము. వయం చ త్వం చ యే చేమే తుల్యకాలాశ్చరాచరః జన్మ మృత్యోర్యథా పశ్చాత్ ప్రాణైవం అధునాపి భో. ఓ రాజా, నువ్వు మరియు మేము మీ యొక్క మంత్రులు, భార్యలు, శ్రేయోభిలాషులు, ఇంకా ఇక్కడ మీ చుట్టూ ఇక్కడ అందరూ కదిలేవి కదలనివి ఈ యొక్క మొత్తం సృష్టిలో ఈ సమయంలో ఇవన్నీ కూడా ఒక తాత్కాలికమైన పరిస్థితి. మనము పుట్టకన్నా ముందు ఇవన్నీ ఇలాంటి స్థితి, ఇలాంటి పరిస్థితి లేదు. చచ్చిన తర్వాత కూడా ఇవి ఉండవు. కాబట్టి ఈ పరిస్థితి అనేదే తాత్కాలికమైన పరిస్థితి. కానీ ఇది అబద్ధం కాదు, మిథ్య కాదు. ఇట్ ఈస్ నాట్ ఫాల్స్. కానీ ఇవన్నీ కూడా ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు ఇలా. కానీ ఇది తాత్కాలికమైన సిచ్యువేషన్. మాయావాది ఫిలాసఫర్స్ అంటారు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని. కానీ బ్రహ్మం ఒక్కటే సత్యము, జగత్ అంతా మిథ్య. జగత్ అనేది మిథ్య కాదు, కానీ ఇది టెంపరరీ, తాత్కాలికం. ఎలాగైతే ఒక కళ, స్వప్నం ఉంటుందో, మనం పడుకున్నప్పుడు స్వప్నం వస్తుంది, మళ్ళీ పొద్దున్న లేస్తే ఆ స్వప్నం వెళ్ళిపోతుంది, అవునా? కానీ అంత సమయం అయితే మనం పడుకొని నిద్రలేచే మధ్యలో స్వప్నం వచ్చింది, అది నిజమే, నిజంగా మనము కలగన్నాము, అది అబద్ధం కాదు. సో కానీ అది జస్ట్ కొంతసేపు ఉంటుందంటే, మెలకు వచ్చేవరకు అంతే. అలాగే ఈ యొక్క మొత్తం భౌతిక సృష్టి అలాంటిదన్నమాట. సో ఇది పర్మనెంట్ కాదు. ఎలాగైతే కళ, సో మనం కళలో ఏదో చూస్తాం, చూసి దానివల్ల ఎఫెక్ట్ కూడా అవుతాము. నిద్ర లేచిన తర్వాత ఆ కళ చెదిరిపోతుంది. దాని తర్వాత మనకు అర్థమవుతుంది, అరే ఇది కళ ఓ అనేసి మనం ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకోము, దాని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోము, మర్చిపోతాం చాలా మటుకు ఆ కళని. సో ఎందుకంటే తెలుసు ఇది తాత్కాలికమైంది, ఇది నాకు ఓకే, కళ్ళలో నేను ఏదో పులిని చూశాను, కానీ యాక్చువల్లీ ఇప్పుడు పులి లేదు ఇక్కడ నా ముందు, భయపడిపోయాను నేను, కానీ భయపడాల్సిన అవసరం లేదు అనే విషయం మీకు క్లియర్ అయిపోతుంది. సో అలా ఇవి తాత్కాలికమైన విషయాలు, పరిస్థితులు, సంబంధాలు. సో అందుకంటే వీటి గురించి మనం ఎలాగైతే కల్లో చూసింది చూసి మనము దాని గురించి మళ్ళా మెలకువలోకి వచ్చిన తర్వాత కూడా భయపడడం కానీ విలిపించడం కానీ చేయము, అలాగే ఇక్కడ కూడా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, ఇది తాత్కాలికమైంది అని అర్థం చేసుకుంటే మనము అసలైన జ్ఞానాన్ని పొందిన వాళ్ళం అవుతాము, ఇంకా అనవసరంగా విలపించము. ఎందుకంటే చాలా సమస్యలు ఏంటంటే మనము ఎదుర్కొనేది మన జీవితంలో అనవసరంగా విలపించడం, అనవసరమైన విషయాల గురించి, అవసరం లేని విషయాల గురించి బాధపడడం. సో అందుకే మనం చాలా బాధానికి, దుఃఖానికి లోనవుతాం అన్నమాట. దేనికైతే అవసరమే లేదు. భూతేర్భూతాని భూతేశః సృజ్యత్యవతి హంతి చ ఆత్మసృష్టైరస్వతంత్రైర్ అనపేక్షోపి బాలవత్. సో ఈ విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల ద్వారా ఒక స్టేట్మెంట్, ఇందులో అనువాదంలో భగవంతుడే ఈశ్వరుడు, ఆయనే అన్నిటికీ సృష్టికర్త, ఇంకా అధికారి, అధిపతి. సో ఆయనకి యొక్క భౌతిక జగతం పైన పెద్దగా ఆసక్తి ఏం లేదు. ఎలాగైతే ఒక పిల్లవాడు బీచ్ ముందట, బీచ్ దగ్గర ఇసుకతో ఏవో ఇల్లులు కట్టుకుంటాడు, ఏవో
సృష్టిస్తాడు. కానీ పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆయనకు తెలుసు కాసేపైనా నీళ్ళు కొట్టేస్తే కొట్టుకొని వెళ్ళిపోతుందని అలలకి. సో, అలాగే భగవంతుడు కూడా ఆయన కంట్రోల్‌ని, ఆయన దక్షతలోనే ఈ యొక్క సృష్టి, పాలన, సంహారం కూడా జరుగుతుంది. సో, హి క్రియేట్స్. సో, ఒక తండ్రి ద్వారా, ఒక సంతానం ద్వారా పుత్రుడిని జన్మ అనేది జరుగుతుంది. తండ్రి ద్వారా కొడుకు పుడతాడు తండ్రికి. సో, ఈ విధంగా అలాగే ఈ యొక్క రాజ్యాన్ని కూడా ఒక రాజు ద్వారా నడిపిస్తాడు. సమాజాన్ని కూడా, ప్రజల్ని సంరక్షిస్తాడు ఒక గవర్నమెంట్ సర్కార్ ద్వారా. తర్వాత ఆయన సంహారం కూడా చేస్తాడు. ఏమైనా పాములు కాటేయడం ద్వారా మరణిస్తారు జనాలు. సో, పాము కాటు ద్వారా, సో పాముల ద్వారా సంహారం చేపిస్తుంటారు. సో, ఈ విధంగా సృష్టి ఆయనే చేయిస్తుంటాడు, పాలన పోషణ కూడా ఆయనే చేయిస్తుంటాడు, సంహారం కూడా ఆయనే చేయిస్తుంటాడు. సో, ఇదంతా కూడా ఒకవేళ అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తి అనుకున్నాడు, నేనే సృష్టించాను, నేనే పాషిస్తున్నాను, నేనే పాలిస్తున్నాను, నేనే సంహరిస్తున్నాను, అన్ని నేను చేస్తున్నాను అనుకుంటే అతను మూర్ఖుడు అనమాట. అతను మోహమాయలో ఉన్నట్టు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. సో, అహంకార విమూఢాత్మ. సో, అహంకారంతో కూడుకున్న వ్యక్తి, అహం కర్త, నేనే కర్త అని అనుకునే వ్యక్తి మోహితుడై విమూఢాత్మ. అటువంటి వ్యక్తి యాక్చువల్లీ అనుకుంటాడు అనమాట, నేనే అంత కర్త అని. సో, ఇలాంటి వారిని విమూఢ అంటే విశేష రూప మూఢ, మూర్ఖ అని చెప్పారన్నమాట భగవద్గీతలో కృష్ణుడు. సో, ఇప్పుడు ఉన్న పరిస్థితి, సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడున్న సమాజాన్ని పాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మర్చిపోయారనమాట. భగవంతుడి యొక్క కృప ద్వారా, అనుగ్రహం ద్వారా నేను ఈరోజు ఈ పదవి మీద ఉన్నాను. సో, భగవంతుడి ఇచ్చానుసారంగా భగవంతుడు ఎలా చెప్పాడో శాస్త్రాలు అలా శాసించాలి, పరిపాలించాలి అనే విషయాన్ని మర్చిపోయి, అసలు భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి, లేకపోతే ఆ విషయాన్ని గుర్తించక, ఆ విషయం జ్ఞానం లేక, లేకపోతే వాళ్ళు నాస్తికులై ఏదో విధంగా ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంది, దానివల్లనే జరిగింది అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. కనుకనే సమాజంలో అన్ని రకాల కష్టాలు, దుఃఖాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయన్నమాట. సో, అందుకనే ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అరే, భగవంతుడు నన్ను నియమించాడు, ఈ సమాజాన్ని ఎలా పరిపాలించాలో అది భగవంతుడు చెప్పాడు మనకు శాస్త్రాల్లో, భగవద్గీత, భాగవతంలో. ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి, అవునా? పృథు మహారాజ్ ఇస్తాడు శిక్షణలు, ఎలా పరిపాలించాలి రాజ్యాన్ని. యుధిష్ఠిర్ మహారాజ్ నుంచి, పరీక్షిత్ మహారాజ్ నుంచి నేర్చుకోవచ్చు. భీష్మ పితామహ ఒక శిక్షణ నుంచి నేర్చుకోవచ్చు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి. సో, మన శాస్త్రాలు రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం అన్నిట్లో ఉన్నాయి. భగవంతుడు మనకు నిర్దేశాలను ఇచ్చాడు, ఎలా జీవించాలి, అలాగే రాజులకి ఎలా పరిపాలించాలి, శాసించాలి. సో, అవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటే, శాసించుకుంటే రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. 7వ నంబర్ శ్లోకం. దేహేన దేహినో రాజన్ దేహాద్దేహోభిజాయతే బీజాదేవ యథా బీజం దేహ్యర్థ ఇవ శాశ్వతః. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఒక బీజం నుంచి ఇంకో బీజం అనేది సృష్టించబడుతుంది ఓ రాజా. సో, ఒక శరీరం అంటే తండ్రి శరీరం నుంచి ఇంకొక శరీరం అంటే ఇంకొక శరీరం సహాయంతో, అంటే తల్లి శరీరం సహాయంతో మూడవ శరీరం అంటే కొడుకు శరీరం, సంతానం శరీరం సృష్టించబడుతుంది. అలా ఎలాగైతే ఈ శరీరంలో ఉండే ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా శాశ్వతమో, అలాగే ఈ యొక్క ఆత్మ ఎవరైతే ఈ యొక్క శరీరంలో నివసిస్తున్నారో ఆ ఆత్మ కూడా శాశ్వతమైనది. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మట్టి, ఇప్పుడు మన శరీరం అంతా పంచమహాభూతాలతో తయారైంది, అంతా కూడా మళ్ళీ ఈ యొక్క సృష్టిలో కలిసిపోతుంది. కానీ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, మళ్ళీ అంతా కూడా భగవంతుడి సృష్టి నుంచి వస్తుంది. సో, ఈ యొక్క ఆత్మ అనేది శాశ్వతమైనది. అలాగే సో, ఈ భౌతిక శక్తి కానీ, బహిరంగ శక్తి కానీ, లేకపోతే అంతరంగ శక్తి, రెండు కూడా భగవంతుడి యొక్క శక్తులే. ఇవి రెండు కూడా శాశ్వతంగా ఉంటాయి. సో, అందుకనే ఈ బహిరంగ శక్తి ద్వారా సృష్టించబడిన ఈ యొక్క ప్రకృతి కూడా శాశ్వతమైంది. ఆ విధంగా సృష్టి, ప్రళయం అంటే సృష్టి, పాలన,
సంహారం జరుగుతుంది, ప్రళయం జరుగుతుంది, కానీ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. సో ఇది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో ఇది కూడా ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆత్మ కూడా అలా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. దేహీ విభాగోయం అవివేక కృత పురా జాతి వ్యక్తి విభాగోయం యథావస్తూని కల్పిత. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము రకరకాల విభాజనలు చేసుకున్నాం కదా. ఇది నా దేశము, నేను ఈ దేశస్తుణ్ణి, నేను ఈ ప్రాంతస్తుణ్ణి, ఈ సమాజము, ఒక్కొక్క రకమైన గుర్తింపు ఒక్కొక్కరు తయారు చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా ఒక రకమైన భ్రమలే. ఎవరికైతే వైదిక జ్ఞానం లేదో అలాంటి వాళ్ళు ఈ భ్రమల్లో జీవిస్తూ ఉంటారు అనమాట. సో మన అసలైన గుర్తింపు ఏంటి? గోపీ భర్త పదకమలయోర్ దాసాను దాసాను దాస్, ఇదనమాట కృష్ణుడి యొక్క దాసుడు. జీవేర స్వరూపై కృష్ణ నిత్యదాస్, కృష్ణుడి యొక్క నిత్యదాసుడిని నేను, అదే మన అసలైన స్వరూపం, గుర్తింపు. ఇంకా వేరే గుర్తింపు మనకు లేదు. మిగతా గుర్తింపులన్నీ తాత్కాలికమైనవి. అవి కొంచెం సమయం వరకే గుర్తింపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది ఆ గుర్తింపు. మనం అదే నేను ఆ గుర్తింపు అనుకుంటే అది వెళ్ళిపోయినప్పుడు మనం ఆ దుఃఖాన్ని భరించలేము అనమాట. చాలా దుఃఖానికి లోనవుతాం, చాలా దుఃఖంలో మునిగిపోతాం అలా. సో ఈ తాత్కాలికమైన గుర్తింపు నుంచి మనం అందుకనే ఈ ఇప్పుడు పదవి ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉండదు. అవునా? ఈ పేరు ప్రఖ్యాతలు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈ సంపద ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ మన గుర్తింపు, ఈరోజు మీరు భారతదేశంలో సిటిజన్ అవ్వచ్చు, రేపు అమెరికాలో సిటిజన్ అయిపోవచ్చు, సిటిజన్షిప్ చేంజ్ అయిపోవచ్చు, నేషనాలిటీ చేంజ్ అయిపోవచ్చు. అవునా? కానీ నేను భగవంతుడి యొక్క భక్తుడిని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే గుర్తింపు మీకు జన్మ తర్వాత ఉంటుంది. ఓకే, ఈ జన్మ అంతా మీరు ఒకటే ఐడెంటిటీతో బతికినా అది మృత్యు సమయంలో ఆ ఐడెంటిటీ, భౌతిక గుర్తింపు అనేది తొలగిపోతుంది. తర్వాత మీరు ఎలాగ కొత్త శరీరాన్ని ధరించినప్పుడు మరి మీరు వేరే దేశంలో పుడితే మరి వేరే సిటిజన్గా పుడతారు. సో కాబట్టి మన అసలైన ఐడెంటిటీ ఏంటంటే భగవంతుడి యొక్క మనం దాసులం అని. 9వ నంబర్ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఏవం ఆశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోక్తిభిః విమృజ్య పాణినా వక్త్రం ఆదిమ్లానం అభాషత. శుకదేవ్ గోస్వామి అంటారు, ఆ విధంగా చిత్రకేతు మహారాజు ఇప్పుడు నారదముని మరియు అంగిరముని యొక్క శిక్షణ ద్వారా ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయమైంది. తద్వారా ఇప్పుడు ఈ జ్ఞానోదయం కారణంగా ఇప్పుడు ఆయనలో ఒక ఆశ జాగృతమైంది. ఆయన చేతులతో ఇప్పుడు ఆయన ముఖాన్ని కళ్ళు తుడుచుకుంటున్నాడు అనమాట. ఏడుస్తున్నాడు కదా, ఇవి కళ్ళు తుడుచుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు సరైన జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామంట. శ్రీరాజోవాచ కౌయువాం జ్ఞాన సంపన్నౌ మహిష్టౌ చ మహీయసాం అవధూతేన వేషేన గూఢా విహసమాగతౌ. చిత్రకేతు మహారాజు అంటున్నాడు, మీ ఇద్దరు కూడా అవధూతులుగా వేషాన్ని ధరించి ముక్త పురుషులైన మీరు మీ యొక్క గుర్తింపుని కప్పి ఉంచి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు. నేను అర్థం చేసుకోగలను, మీరు చాలా ఉన్నతమైన చేతన కలిగేవారు. సో మీకు అన్ని విషయాలు తెలుసు, అందుకే మీరు గొప్ప వ్యక్తులలో కూడా మీరు గొప్పవారు అని ప్రశంసిస్తున్నాడు నారదముని మరియు ఇంగిరముని. చరంతి హ్యవనౌ కామాన్ బ్రాహ్మణ భగవత్ ప్రియ మాదృశాం గ్రామ్య బుద్ధీనాం బోధయోన్మత్తలింగినై. బ్రాహ్మణులు ఎవరైతే వైష్ణవులుగా స్థాయికి వెళ్ళిపోయారో వాళ్ళు కృష్ణుడి యొక్క ప్రియమైన సేవకులు. అప్పుడప్పుడు ఇలా ఒక పిచ్చి వాళ్ళలాగా వేషం వేసుకొని మాలాంటి బద్ధ జీవులకు కృప కల్పించడానికి ఎవరైతే ఇంద్రియ తృప్తికి ఆసక్తులై అంధకారంలో జీవిస్తున్నారో అటువంటి వారికి కృప చూపించడానికే మీలాంటి వైష్ణవులు ఈ యొక్క మీ ఇచ్ఛానుసారంగా ఈ యొక్క భూమిపైన తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్లీ ఇలాంటి బద్ధజీవులకు మాలాంటి బద్ధ జీవులకు కృప చూపించడానికి మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, భ్రమిస్తూ ఉంటారు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారో చూద్దామంటే 12 నుంచి 15 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి.
కుమారో నారదోర్భుర్ అంగీరదేవలోసిత అపాంతరతామావ్యాసో మార్కండేయోత గౌతమః వశిష్ఠో భగవాన్ రామః కపిలో బాదరాయణిః దుర్వాసయజ్ఞవాల్క్యశ్చ జాతు కర్ణస్తతారుణిః రోమశశ్చ చౌవనో దత్త ఆసురి సపతాంజలిః ఋషిర్వేదశిరాద్ధౌమ్యో ముని పంచాశికస్తత హిరణ్యానాభ కౌశల్యః శ్రుతదేవారితధ్వజః ఏతే పరే చ సిద్ధేశాః చరంతి జ్ఞానహేతవః. అనువాదంలో ఏమిచ్చారంటే, ఓ మహాత్ములారా, నేను విన్నదేంటంటే ఈ యొక్క భూమి మీద ఇలా భ్రమించే గొప్ప గొప్ప వ్యక్తులు, సంపూర్ణమైన జ్ఞానంతో కలిగిన వ్యక్తులు ఎవరంటే, ఇంకా ఇలా జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేసేసి అజ్ఞానం తొలగించే వ్యక్తులు ఎవరంటే సనత్ కుమార, నారద, రిభు, అంగీర, దేవల, అసిత, వ్యాసదేవ, మార్కండేయ, గౌతమ, వశిష్ఠ, భగవాన్ పరశురామ, కపిలదేవ, శుకదేవ, దుర్వాస, యజ్ఞవాల్గ్య, జాతుకర్ణ, అరుణి, ఇంకా ఎవరున్నారంటే రోమశ, చ్యవన, దత్తాత్రేయ, ఆసురి, పతాంజలి, ఇంకా ధౌమ్య మహర్షి, ఇంకా ఎవరైతే వేదాల యొక్క ముఖ్యమైన హెడ్, ఇంకా పంచశిక, హిరణ్యనాభ, కౌశల్య, శృతదేవ, రితధ్వజ, వీళ్ళల్లో మీరు ఎవరో అయ్యొకరై ఉండాలి అని ఇక్కడ గెస్ చేస్తున్నాడు అనమాట. అంటే నీకు ఇంకా క్లియర్గా తెలియదు ఎవరు వాళ్ళిద్దరు వచ్చింది అని, జ్ఞానోదయం చేసిందని. సో ఇక్కడ మనకి ఒక శబ్దం ఉపయోగించారు, పంచశిక అని. అంటే ఎవరైతే ఈ పంచ ఉంటాయి కదా, అన్నమయ కోశాలు ఉంటాయి కదా, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, ఇవన్నిటి గురించి సంపూర్ణంగా ఇవన్నిటి నుంచి ముక్తులై, ముక్త పురుషులై, వీటన్నిటి గురించి సంపూర్ణమైన జ్ఞానం ఉండి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళని పంచశిక అంటారంట మహాభారతం ప్రకారం. సో ఇలాంటి ఒక ఆచార్య పంచశిక జనక పరివారంలో జన్మించాడంట మిథిలాలో. సో ఈ పంచశిక సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించే వారు కూడా ఈ పంచశికను వారిలో ఒకరిగా స్వీకరిస్తారంట. సో ఈ విధంగా ఇక్కడ మిగతా వాళ్ళ గురించి వేరే వేరే చోట్ల ప్రభుపాల ద్వారా రాశారు. అందుకే ఇక్కడ ఈ ఒక్క విషయం గురించి రాసినట్టున్నారు ఈ తాత్పర్యంలో ఒకరి గురించి. సో నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. సో వీళ్ళల్లో ఒకరు అయి ఉంటారు మీరు అని చెప్తున్నారన్నమాట చిత్రకేతు మహారాజు. తస్మాత్ యువాం గ్రామ్య పశోర్ మమ మూఢాధియః ప్రభు అందే తమసి మగ్నస్య జ్ఞానదీప ఉదీర్యతాం. ఎందుకంటే మీరు మహాపురుషులు, మీరు సరైన జ్ఞానాన్ని, అసలైన జ్ఞానాన్ని నాకు అందించగలరు. నేను ఒక మూర్ఖుణ్ణి, ఒక ఊరి పందిని, ఊరు కుక్కని, ఎందుకంటే నేను సంపూర్ణ అంధకారంలో మునిగిపోయి ఉన్నాను. అందుకే మీరు దయచేసి ఈ జ్ఞానం ద్వారా జ్ఞానం అనే దీపాన్ని నాలో వెలిగించి నన్ను బతికించండి అని ఇక్కడ కోరుకుంటారనమాట. ఇది జ్ఞానాన్ని పొందే అసలైన పద్ధతి, అవునా? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనం చదువుతాం కదా ముందు మంగళాచరణలో, ఫస్ట్ ఇదే, నేను అంధకారంలో పుట్టాను, సో నా యొక్క ఆధ్యాత్మిక గురువు నా కళ్ళు తెరిచాడు, జ్ఞానోదయం చేశాడు, జ్ఞానం అనే దీపం ద్వారా ఆయనకి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో గురువు అంటే అది, గురువుకి మనం ప్రణామాలు అర్పించుకోవాలి. అందుకే మంగళాచరణలో మనం అర్పించుకునేది ఫస్ట్లో, క్లాసుకు ముందు మనం గురువుకి, భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుంటాం, అవునా? అదే మంగళాచరణం. సో తద్వారా మనము ఇది జ్ఞానాన్ని పొందే అసలైన విధి విధానం అన్నమాట. సో ఈ విధంగా గురువు అంటే ఎవరైతే తన శిష్యుడికి జ్ఞానాన్ని ఇచ్చి ఆయనకి జ్ఞానోదయం చేస్తాడో, ఆయనలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు. తద్వారా అతను మళ్ళీ భౌతిక ప్రపంచంలో బద్ధుడు కాక ముక్తిని పొంది భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోగలుగుతాడు. అతను అసలైన గురువు. అదే గురువు యొక్క ఇక్కడ నిర్వచనం అన్నమాట, డెఫినిషన్. సో ఇక్కడ అదే చెప్తున్నారు మనకి. అందుకే మనము ఇలా మనము ఇక్కడ మనకి వేదాల్లో రాశారు, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు వెళ్ళి తర్వాత ఆయన్ని ఆశ్రయించి ఆయనకు సేవ చేసుకొని తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న, తర్వాత మీకు కావాల్సిన జ్ఞానాన్ని అడిగితే ఆయన కృప చూపిస్తే, అనుగ్రహం చూపిస్తే మనం పొందవచ్చు ఆ జ్ఞానాన్ని.
సో, ఈ విధంగా మనము గురువు దగ్గరికెళ్ళి ఆయన ఆశ్రయించి మనం సేవ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంగీర మునేం చెప్తున్నారో చూద్దామండి ఇప్పుడు. శ్రీ అంగీర ఉవాచ అహం తే పుత్రకామస్య పుత్రదోస్మ్యంగీర నృప ఏష బ్రహ్మసుతః సాక్షాన్ నారదో భగవాన్ ఋషిః. అప్పుడు అంగిరముని అన్నాడు, ఓ రాజా, నువ్వు ఎప్పుడైతే ఒక పుత్ర సంతానం కావాలని కోరుకున్నావో అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను. అదే అంగిరేశ్వర ఋషిని మళ్ళీ నేను ఇప్పుడు నీ ముందు ఉన్నాను. ఎవరైతే నీకు పుత్రుని ప్రసాదించాను. ఇప్పుడు ఇంకో నాతో పాటు వచ్చిన ఈ మహర్షి పేరు నారద. ఆయన బ్రహ్మదేవుడి యొక్క సంతానం. 18, 19 శ్లోకాలు. ఇత్తం త్వాం పుత్ర శోకేన మగ్నం తమసి దుస్తరే అతద్ అర్హం అనుస్మృత్య మహాపురుష గోచరం అనుగ్రహాయ భవతః ప్రాప్తావామిహ ప్రభో బ్రాహ్మణ్యో భగవద్భక్తో నావా సాధితుమర్హసి. ఓ ప్రియమైన రాజా, మీరు చాలా ఉన్నతమైన, యు ఆర్ అన్ అడ్వాన్స్ డివోటీ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. మీరు భగవంతుడి యొక్క ఉన్నతమైన భక్తులు. ఈ విధంగా నువ్వు ఒక మంచి భగవంతుడి యొక్క ఉన్నతమైన భక్తుడు అయి ఉండి ఈ విధంగా నువ్వు పుత్రశోకంలో మునిగిపోవడం అనేది సరికాదు, నీలాంటి వారికి సరికాదు. అందుకనే నిన్ను ఈ దుఃఖాన్ని నుంచి, ఈ మోహమాయ నుంచి బయట పడేయడానికే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఈ అజ్ఞానంలో నువ్వు మునిగిపోయావు కనుకనే ఈ మోహమాయలోను అర్థం కాకుండా చిక్కుకుపోయావు. ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నతమైన జ్ఞానాన్ని పొందిన వారై ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి భౌతిక లాభ నష్టాల ద్వారా ఎప్పుడు కూడా విచలితం అవ్వరు, ఇది వాళ్ళకు శోభనివ్వదు అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో మహాపౌరుషిక అంటే మహాపురుషులు ఎవరు అంటే ఎవరైతే నిరంతరం భగవంతుడి సేవలో యుక్తమై ఉంటారో వాళ్ళే మహాపురుషులు అంట. అందుకనే శుకదేవ్ గోస్వామిని, పరీక్షిత్ మహారాజును కూడా అప్పుడప్పుడు మహాపురుషులు, మహాపౌరుషిక అని సంబోధించబడ్డారు ఈ భాగవతంలో. అందుకనే ఎప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలంటే ఇలా భగవంతుడికి ఎంతో చక్కగా ఎప్పుడు సేవ చేసుకునే మహాపురుషులు, మహాభక్తుల సేవ మనం కోరుకోవాలి. వాటిని మనం ఎలా సేవ చేసుకోవాలనే విషయాన్ని మనం కోరుకోవాలి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అందుకే ఈ గానంలో రాస్తారు, తాందేరా చరణ సేవి భక్త సునివాస్ జనమే జనమే హోయ్ అభిలాష్. నాకెప్పుడు ఆ భక్తుల యొక్క చరణ సేవ చేసుకునే అవకాశం నాకు జన్మాంతరం దొరకాలి అని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆ భక్తుల సాంగత్యంలో, మహాభక్తుల యొక్క సాంగత్యంలో నేను నివసించి వాళ్ళకి సేవ చేసుకోవాలని నా కోరిక, జన్మాంతరం అని ఇదే కోరుకుంటారు అనమాట. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలని అనుసరించి జీవితాంతం వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభుకి ఆదేశాలను అనుసరించి జీవించి సేవ చేసిన వారే మన షడ్ గోస్వాములు బృందావనంలో. సో ఇప్పుడు వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క చరణ సేవ, వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నారు మన ఆచార్యులు నరోత్తమ్ దాస్ ఠాకూర్. సో ఈ విధంగా అలా గోస్వాములు యొక్క సేవ చేసుకుంటూ భక్తుల యొక్క సాంగత్యంలో నేను నివసించి ఉండాలనుకుంటున్నాను, అదే నా కోరిక అని నరోత్తమ్ దాస్ ఠాకూర్ మన ఆచార్యులు వ్యక్తం చేస్తున్నారు. ఒక భక్తుడు ఈ విధంగా కోరుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఎప్పుడు సేవ చేసుకుంటూ బతకాలి అని భక్తుల సాంగత్యంలో, మహాభక్తులకి, మహాభాగవత్ భక్తులకి సేవ చేసుకుంటూ బతకాలి భక్తుల సాంగత్యంలో అనేది మనకు అసలైన కోరిక. అలాంటి కోరిక మనం కోరుకోవాలి. ఏదో భౌతిక లాభం కోసం కోరుకోకూడదు. సో అది ఇక్కడ మనకు చెప్తారన్నమాట. 20వ నంబర్ శ్లోకం. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగతః జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామ్యహం. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు, అంగిరముని చెప్తున్నాడు, మొదటిసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే నీకు నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను చూశానో నీ మనస్సంతా ఈ యొక్క భౌతిక విషయాలపైన నిమగ్నమైపోయి ఉందో అది చూసి, సరే నీకు పుత్రుడే కావాలని కోరుకుంటాను, నీ కోరిక అది,
అందుకనే నీకు పుత్రుడిని ఇచ్చాను. ఏ పుత్రుడి ద్వారా నీకు ఆనందము మరియు దుఃఖము 2 కలుగుతాయో. సో, ఇప్పుడు అంగిరముని చెప్తున్నాడు, ఫస్ట్ ఇవ్వచ్చు ఈ జ్ఞానాన్ని. కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రెడీ లేవు అప్పుడు. నాకు పుత్రుడు కావాలి, పుత్రుడు కావాలి. నీ మనసంతా నాకు పుత్ర సంతానం కావాలనే దాని మీదనే ఉంది. అందుకే ఇంకా అదే ఇచ్చాను. దాని ద్వారా నీకు అర్థం చేయించాలనుకున్నాను. సో, అందుకే అప్పుడే చెప్పాను నీకు, ఈ పుత్రుడి ద్వారా నీకు ఆనంద దుఃఖం 2 కలుగుతాయని. 21 నుంచి 23 నంబర్ శ్లోకం. 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే ఏవం దారా గృహారాయో వివిధైశ్వర్య సంపదః శబ్దాదయశ్చ విషయాస్ చలారాజ్యాభిభూతయః మహిరాజ్యం బలం కోశో భృత్యమాత్యా సుహృజ్జనాః సర్వేపి శూరసేనే మే శోకమోహ భయార్తిత గంధర్వనగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథాః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే అనువాదంలో ఏముందంటే ఈ శ్లోకాల్లో అంగిరముని అంటాడు, ఓ రాజా, ఇప్పుడు నువ్వు ఈ పుత్ర శోకంని అనుభవిస్తున్నావు. అంటే ఒక వ్యక్తి తన పిల్లల్ని సంతానాన్ని కోల్పోతే ఏ బాధను అనుభవిస్తాడో అది. సో ఈ శూరసేన యొక్క రాజువి. సో ఈ యొక్క భార్య, రాజ్యము, ఇల్లు, సంపద ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఒక రాజ్యము, నీ యొక్క సైన్యము, నీ యొక్క కోశాగారము, నీ యొక్క సేవకులు, మంత్రులు, మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా నీకు భయం, మోహ, దుఃఖము, రకరకాల కష్టాలకి కారకులు. ఇవన్నీ ఎలాంటివంటే ఇవన్నీ కూడా గంధర్వ నగరం. అంటే ఇది అసలు గంధర్వ నగరం అనేది ఎక్కడ ఉండదు. ఇదొక ఓన్లీ ఊహ అన్నమాట, అంతే. సో కానీ ఎక్కడ ఉండదు ఇది. సో ఇవన్నీ అసలైనవి కావు, శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా ఒక స్వప్నంతో, భ్రమలతో సమానం. స్వప్న మాయా మనోరథ, ఇది స్వప్నము, మాయా, మనోరథ. సో ఇవన్నీ కూడా అందుకని మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇలాంటి సాధువుల నుంచి, నారదముని, అంగిరముని నుంచి. ఈ భౌతిక ప్రపంచంలో ఎలా వ్యక్తి బద్ధుడైపోతాడు, ఈ యొక్క శరీరం, భార్య, పిల్లలు, దేహోపత్యకలత్రాదిషు అనుకుంటున్నాడు. ఈ శరీరం లేకపోతే ఈ పిల్లలు, నా భార్య, వీళ్ళందరూ కూడా నన్ను రక్షిస్తారని. కానీ అది సంభవం కాదు. మీరు మీ దగ్గర ఎంత ధనమున్నా, సంపద ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఎవరున్నా, ఏమున్నా సరే, సమయం అయిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే ఆత్మ. ఎవరు దాన్ని ఆపలేరు. సో అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వలేవు అనే విషయాన్ని గ్రహించాలి. సో మనం ఎప్పుడు కూడా అసలైన ఆనందాన్ని ఎప్పుడు పొందగలమంటే మన యొక్క అసలైన స్వరూపంలో స్థాపితమై ఉన్నప్పుడు, మనం కృష్ణుడి యొక్క దాసులం అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ కృష్ణుడికి సేవ చేసుకున్నప్పుడే మనం ఆనందాన్ని అనుభవించగలం. అదే విషయాన్ని ఇక్కడ అంగిరముని, నారదుని, చిత్రకేతు మహారాజ్ చెప్తున్నారు. 24వ శ్లోకం. దృశ్యమానా వినార్థేన న దృశ్యంతే మనోభవాః కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసో భవన్. ఇప్పుడు నీకు కనిపించే భార్య, పిల్లలు, సంపత్తి ఇవన్నీ కూడా ఒక రకమైన కళ, భ్రమ. ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో యాక్చువల్లీ వీటికి శాశ్వతమైన ఎగ్జిస్టెన్స్ స్థితి లేదు, శాశ్వతమైనవి కావు. కొంచెం సమయం కనిపిస్తాయి, కొంచెం సమయం ఉండవు, కొంచెం సమయం తర్వాత. ఇవన్నీ కూడా మనము మన పూర్వపు కార్యాలు, కర్మల ద్వారా ఈరోజు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాం. ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క విషయాల్ని చూసుకొని దీని ఆధారంగా మనము భవిష్యత్తుని కూడా సృష్టించుకుంటున్నాము.
దాని ప్రకారం మనం కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మనము ఇప్పుడు ఎందుకు వచ్చాము ఈ భౌతిక జగత్తానికంటే భోగించడానికి, అవునా? సో మనం ఎన్నో రకాలుగా భోగించుకోవడానికి మన మనసుతో ఆలోచించుకొని పెట్టుకున్నాము, అది భోగించుకోవడానికే ఇక్కడ వచ్చాము. అందుకనే ఆ భోగించడానికి మనం రకరకాల శరీరాలని కూడా పొందాము. సో ఈ విధంగా ఇదంతా కూడా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయం హి దేహినో దేహో ద్రవ్య జ్ఞాన క్రియాత్మక దేహినో వివిధ క్లేశ సంతాపాకృత్ ఉదాహృత. సో ఒక జీవాత్మ ఈ శరీరంలో ఉండి శరీరం నేనే శరీరం అని ఊహించుకుంటుంది జీవాత్మ. ఈ యొక్క శరీరం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సుతో కూడుకున్న ఈ యొక్క శరీరము, ఇందులో ఆ ఆత్మ ఉండి రకరకాల దుఃఖాల్ని, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక దుఃఖాల్ని పొందుతూ ఉంది. కానీ ఇవన్నిటికీ దుఃఖాలకే కారణం ఈ శరీరం, అవునా? ఈ శరీరం అన్నమాట. ఈ 3 క్లేశాలకి కారణం ఈ శరీరం. మనకు శరీరం ఉన్నంత వరకే ఈ 3 క్లేశాలు మనకు ఉంటాయి. సో ఒక్కొక్కసారి మన మనస్సు మనకు చెప్తుంది అనమాట, మనము ఈ యొక్క మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి, ఈ కారు కొనుక్కుంటే బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. మరి కార్ అసలు ఏంటి? కార్ అంటే దాంట్లో ప్లాస్టిక్ ఉంది, అంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఐరన్, ప్లాస్టిక్, పెట్రోల్, ఇవన్నీ ఏంటి? పంచమహాభూతాలు, భూమి, రపో, నలో, వాయు, వీటితోనే తయారయ్యాయి. సో దీంతో తయారైన ఒక వెహికల్, ఒక కారుని అందులో కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాం. సో కానీ ఇవన్నీ కూడా ఒక పంచమహాభూతాలతోనే సృష్టించబడ్డాయి. కానీ ఒక్కొక్కసారి మంచి కారు కూడా యాక్సిడెంట్ అయ్యి పాడైపోతుంది. అప్పుడు మన మనసులో ఎంతో దుఃఖం కలుగుతుంది. ఈ మనసు దుఃఖం కలిగితే ఆ మనసు ద్వారా మనం దుఃఖాన్ని అనుభవిస్తాం, అవునా? అందుకే ఆ భౌతిక స్థలంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, భౌతిక వస్తువుల పట్ల ఆసక్తి పొందితే ఆ భౌతిక వస్తువులు నశించిపోయినప్పుడు మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మనస్సు దాని పట్ల ఎంతో ఆసక్తితో ఉంది. సో మనము అందుకే మనస్సు ద్వారా ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తాము. అందుకే మనము ఈ బ్రహ్మస్థాయి అంటే ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోలేం. మనం ఎలా తెలుస్తుంది మనం ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నామని? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి. సో మనం ఎప్పుడైతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటే బ్రహ్మభూత ఆధ్యాత్మిక స్థాయిలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మ ప్రసన్నంగా ఉంటుంది, ఆ టైంలో ఎప్పుడు కూడా ఆత్మ న శోచతి న కాంక్షతి, ఎప్పుడు శోకించదు మరియు దేని ఆకాంక్షించదు, భౌతికంగా ఏది ఆకాంక్షించదు. అలాంటి స్థితికి మనం చేరుకున్నప్పుడే మనం చిన్మయ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నాం అనే విషయం, బ్రహ్మభూత స్థాయికి చేరుకున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో అందుకని ఇప్పుడు ఇప్పుడు మన స్థితి ఏంటంటే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోక మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, కృష్ణుడు అన్నాడు, మీరందరూ నా అంశాలే, అవునా? మనమందరం భగవంతుడి నుంచే సృష్టించబడ్డాం. సో మనమందరం భగవంతుడికి సేవ చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనం అనుకుంటాం నేను ఈ మనస్సు ఇంద్రియాలు అనుకొని భావించి ఈ యొక్క శరీరంలో రకరకాల కష్టాలని, దుఃఖాలని భౌతిక ప్రపంచంలో అనుభవిస్తున్నాము అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవాత్మ ఈ విధంగా కష్ట దుఃఖాలు అనుభవిస్తుంది, నా నుంచే పుట్టుకొచ్చింది, కానీ ఈ విధంగా భ్రమలో పడి కష్టాలు పాలవుతుందని. 26వ శ్లోకం. తస్మాత్ స్వస్థేన మనస విమృశ్య గతిమాత్మనః ద్వైతే ధ్రువార్త విశ్రంభం త్యజోపశమం ఆవిశ్య. అందుకే ఓ చిత్రకేతు మహారాజా, ఇప్పుడు ఈ ఆత్మ అనే విషయాన్ని బాగా అర్థం చేసుకో. అసలు నువ్వు ఎవరు? ఈ శరీరంవా, మనసువా, ఆత్మవా అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకో. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఎందుకు నువ్వు ఈ యొక్క దుఃఖానికి లోనవుతున్నావు? ఈ విషయాన్ని నువ్వు ఉన్న కరెక్ట్ పరిస్థితి ఏంటి, అసలైన పరిస్థితి, ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, ఆ విషయాన్ని అర్థం చేసుకో. అప్పుడు అనవసరమైన ఈ భౌతిక ఆసక్తిని వదిలేయగలవు. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచము
లేకపోతే ఈ భౌతిక ప్రపంచంతో సంబంధించిన ఏదైనా విషయం ఏదైతే కృష్ణుడి సేవతో సంబంధం లేనిది అన్నీ కూడా అశాశ్వతమైనవే. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో కృష్ణుడి సేవ మాత్రమే శాశ్వతమైనవి, కృష్ణుడితో నా సంబంధం మాత్రమే శాశ్వతమైనది, అప్పుడే నువ్వు అసలైన శాంతిని పొందుతావు. అందరికీ శాంతి కావాలి కదా, శాంతి. సో ఇలా అన్నమాట శాంతిని పొందే విధానం. సో మిగతావన్నీ అశాశ్వతమైనవి, ఇది ఒక్కటే శాశ్వతమైనది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే మనం అసలైన శాంతిని పొందగలమని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నారదుని ఏం చెప్తారో చూసి లాస్ట్ 2 శ్లోకాల్లో ముగిద్దామంట. శ్రీనారద ఉవాచ ఏతా మంత్రోపనిషదం ప్రతిచ్ఛా ప్రయతో మమ యాం ధారయన్ సప్తరాత్రాత్ ద్రష్టా సంకర్షణం విభుం. అప్పుడు నారద మహాముని ఏం చెప్పారంటే, ఓ రాజా, నువ్వు నా నుంచి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా విను. ఇది చాలా శుభమైనది, నీకు మంగళదాయకమైనది. ఈ మంత్రాన్ని నా నుంచి స్వీకరించిన తర్వాత 7 రాత్రుల సమయంలో నువ్వు భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేసుకోగలవు. నారదుని ఇప్పుడు మంత్రోపదేశం చేయబోతున్నారు అన్నమాట. ఎవరికి? చిత్రకేతు మహారాజుకి. లాస్ట్ శ్లోకం ఈ యొక్క అధ్యాయంలో, యత్పాదమూలముపసృత్య నరేంద్ర పూర్వే శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య సద్యస్తదీయమధులానాదికం మహిత్వం ప్రాపుర్భవానపి పరం నచిరాదు పైతి. నో ప్రియమైన రాజా, పూర్వపు రోజుల్లో శివుడు మరియు మిగతా దేవతలందరూ కూడా ఈ సంకర్షణుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించారు, శరణు తీసుకున్నారు. ఆ విధముగా వాళ్ళందరూ అన్ని రకాల మోహమాయ ద్వంద్వాల నుంచి ముక్తి పొందారు. ఇంకా ఈ యొక్క అంతులేని సరిలేని ఎంతో మహిమ గుణం కలిగిన ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించారు. ఈ ఆధ్యాత్మిక స్థానాన్ని ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థానానికి చేరుకోగలిగారు. నువ్వు కూడా అలాంటి స్థానానికే చేరుకోగలవు తొందరలోనే అని చెప్తున్నారు అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మళ్ళీ దాని తర్వాత ఎలా మరి చిత్రకేతు మహారాజు నిజంగా ముఖాముఖి భగవంతుని దర్శనం చేసుకున్నాడా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలన్నీ నెక్స్ట్ అధ్యాయంలో మనం రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. ఇక్కడే మనకి అధ్యాయం ముగుస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ ఎంతో ఓపిక వినందుకు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ మహామంత్రికి జై. సమవేత గౌరభక్త వృందికి జై. శ్రీమద్ భాగవతం కి జై. అనంత కోటి వైష్ణవ వృందికి జై. నితాయ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.